ఎందుకు హిందూపురాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది? పర్టికులర్గా పంతం బట్టి మరి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, రీజన్ ఏంటి? ఈ హిందూపురానికి వెనకబాటుతనం అనేటువంటిది చెరిపోయారు. అది ఒక పంతన్నారు. మీరు ముస్లిమ్స్కి వ్యతిరేకమా లేకపోతే హిందువులు ఏమన్నా బర్రెలా దున్నపోతులా వాళ్ళ చర్మం ఎందుకు మీరు వాళ్ళతో అంటే ఇది చేసి పోటీ చేయాల్సి వచ్చింది? ఒక రెబల్ ఇక్కడ కేవలం బాలకృష్ణ గారి యొక్క మాట పట్టు. ఎందుకని మీలాంటి వాళ్ళని బీజేపీ ఎందుకు గుర్తించట్లేదు? ఈయన 70,000 కోట్లు, ఈయనేమో 1,70,000 కోట్లు. బాలకృష్ణని ఓడించటమే అజెండాగా పరిపూర్ణానంద స్వామి వచ్చారు. ఎంపీగా నిలబడదామని వచ్చారు. కేవలం హిందూపురం అనే పేరు. పిఠాపురం ఎలా ఉండబోతుంది? అంటే మీ కూటమి అభ్యర్థి అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఏ సింపుల్ గా. ఈ రెండు పార్టీల్లో మీరు చూస్తే ఎవరు కొద్దిగైనా చేశారని మీకు అనిపించలేదా? ఏమో హిందూపురం అదృష్టవంతులే మిమ్మల్ని గెలిపించుకుంటే స్టేట్లో ఇద్దరికి ఇచ్చారో 87 సీట్లు చాగితే మీరే నిర్ణయిస్తారు ముఖ్యమంత్రి. వెల్కమ్ టు డాట్ న్యూస్. ఇప్పుడు మనతో పరిపూర్ణానంద స్వామి ఉన్నారు. యాక్చువల్గా హిందూపురానికి ఆయన రెబల్ అభ్యర్థిగా పోటీ చేయడంతో రాష్ట్రమంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. దీనికన్నా కూడా ముందు శ్రీపీఠాన్ని స్థాపించి హిందూ మతాన్ని ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు విస్తృతంగా. అయితే ఇప్పుడు ఈ ఎన్నికల్లో పాల్గొనడానికి అసలు రీజన్ ఏంటి? ఆయన ఎందుకు హిందూపురాన్ని సెలెక్ట్ చేసుకున్నారు? మరీ పంతంగా బీజేపీ నుంచి సీట్ రాకపోతే ఎందుకు రెబల్ క్యాండిడేట్గా ఆయన పోటీ చేయాల్సి వచ్చింది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్తే స్వామీజీ. ఎందుకు హిందూపురాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది? పర్టికులర్గా పంతం బట్టి మరి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, రీజన్ ఏంటి? పంతం నాది కాదు. పంతం ఏంటంటే నాకు సీట్ ఇవ్వకూడదనే పంతంతో వాళ్ళు పట్టారు. కానీ నేను ముందు నుంచి హిందూపురాన్ని ఎంచుకున్నాను. కారణం ఏంటంటే నాకు ఎప్పుడు కూడా ఒక ఆలోచన, ఏదైనా కష్టపడాలి, ఒక పని చెయ్యాలి, మనం చేసే పని 10 మందికి ఉపయోగపడాలి, ఆ రకంగా గుర్తింపు రావాలనుకుంటాను. కానీ జస్ట్ ఏదో నిలబడ్డాము గుర్తింపు వచ్చేసింది నాకు ఇష్టం లేదు. అది మొదటి నుంచి కూడా ఏ పని చేసినా అదే కోణంలో హిందూపురం అనేటువంటిది ఆ పేరు నన్ను ఒకటి ఆకర్షించింది. నెంబర్ 1, భారతదేశంలో ఈ పేరు ఎక్కడా లేదు. నెంబర్ 2 ఏంటంటే దీనికి వెనకబాటుతనం కేవలం నాయకుల యొక్క నిర్లక్ష్యం, కేవలం పాలకుల యొక్క స్వార్థం, దీనితోటే ఇది వెనకబడింది. ఈ హిందూపురానికి వెనకబాటుతనం అనేటువంటిది చెరిపోయాలి. అది ఒక పంతన్నాలో, సీటు మీద పంతం కాదు. ఆ ఒక్క పంతంతో ఇక్కడికి వచ్చారు. దానికోసం అయితే ఒక పొలిటికల్ పార్టీ నుంచి పోటీ చేయడం ఎందుకు? ప్రజాసేవలను ఇంకొకలానో ప్రజాసేవలు ఇవన్నీ అమ్మ ఒక్క మాట చెప్తాను, చేయొచ్చు కదా. రాజకీయ వ్యవస్థకు మించినటువంటిది ఏది లేదు. రెండోది, ఏ సేవ చేయాలన్నా రాజకీయ నాయకుడి యొక్క అనుమతి కావాల్సిందే. ఈరోజు ఆశ్రమాలు దేవాలయాలే వాళ్ళ కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి, విలవిల్లాడుతున్నాయి. ప్రతి వ్యవస్థలో కూడా రాజకీయం అనేది ఈరోజు జొరబడిపోయింది. కాబట్టి రాజకీయం అనేటువంటి వ్యవస్థని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు ప్రశ్నించరు. ఎందుకంటే దట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ మీడియం ఆర్ ఇన్స్టిట్యూషన్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్. దానికి మించిన గొప్ప వ్యవస్థ ఇంకొకటి లేదు చెయ్యడానికి. దేన్నైనా అడ్డుకునేదానికి కూడా అదే గొప్ప వ్యవస్థ. చేసే వాళ్ళని అడ్డుకోవాలన్నా, వాళ్ళు చేయాలన్నా పెద్ద వ్యవస్థ ఒక రాజకీయ వ్యవస్థ. దాంట్లోనే మనం దిగాలి. ఎందుకంటే నేను ఎన్ని ప్రవచనాలు చెప్పి ఏం చేసినా దాని ఉపయోగం లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సత్యసాయిబాబా గారు ఉన్నారు. ఆయన కొన్ని దశాబ్దాల కాలం అలాగ చేస్తూ ఉంటే ఈరోజు ఒక పుట్టపర్తి అనేటువంటిది ఒక నీళ్ళు ఇవ్వగలిగాడు ఆయన కదా. ఎన్ని 10 సంవత్సరాలు నీళ్ళు ఇవ్వగలిగారు, వైద్యం ఇవ్వగలిగారు, విద్య ఇవ్వగలిగారు. అది 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఆయన కృషి చేశారు. కానీ అప్పటి కాలంలో ఉన్న రాజకీయ వ్యవస్థ ఎలా ఉంది? తర్వాత ఏమైంది? ఎలాంటి మార్పులు వచ్చాయి? ఆయన ఉండగానే ఎలాంటి మార్పులు వచ్చాయి? ఆయన యొక్క బాడీని పెట్టే చాలా రాజకీయాలు నడిచాయని అంటున్నారు. కాబట్టి నా అభిప్రాయం ఏంటనంటే రాజకీయ వ్యవస్థలోకి ఎందుకు వచ్చారనేటువంటి ప్రశ్న దయచేసి పక్కన పెట్టండి. రాజకీయ వ్యవస్థే ఈరోజు ప్రతి వ్యవస్థల్ని శాసిస్తుంది. ఏది మంచి చేయాలన్నా అదే, మంచిని అడ్డుకోవాలన్నా రాజకీయ వ్యవస్థే. కాబట్టి ఈ రాజకీయ వ్యవస్థలోకి అడుగుపెట్టి హిందూపురాన్ని ఎంచుకున్నాను. వాళ్ళు నాకు సీట్ ఇవ్వకూడదని డిసైడ్ అయ్యారు. దానికి ఒక బూచి చూపెట్టారు. ఎవరు? బాలకృష్ణ గారే. స్వామీజీకి ఇస్తే నాకు ముస్లింలు ఓట్లు వేయరని. అంటే హిందువులు గొర్రెలా అని ప్రశ్నించారు. హిందువులు ఏమన్నా బర్రెలా దున్నపోతులా? వాళ్ళ చర్మం తిక్కయిందా? అంటే నీకే ఊడిగం చేస్తూ ఉండాలా? సరే చూసుకుందామని నేను దిగాను. రేపు మీకు కూడా పోటీ చేస్తే ముస్లిమ్స్ ఓట్స్ కావాలి కదా. సో మీరు ముస్లిమ్స్కి వ్యతిరేకమా లేకపోతే హిందూకి
సపోర్ట్ చేస్తూ అందరినీ కలుపుకుని వెళ్ళాలనుకుంటున్నారా? అంటే ఎలా ఇప్పుడు ఈ ఎలక్షన్ ఎలా ఇప్పుడు ఆదిత్యనాథ్ యోగి గారు ఉన్నారమ్మా, యూపీలో ఆయన ముఖ్యమంత్రి. చాలామంది ముస్లింలందరూ కూడా ఆయన్ని గౌరవిస్తున్నారు, ఆయనకు ఓట్లు వేస్తున్నారు. ఆయన ముస్లిం ఎలా వ్యతిరేక అవుతారు? సన్యాసి అయినంత మాత్రాన అసలు ఆ భావనే ఎందుకు మనకు? నా దగ్గరికి ఎందరో వస్తున్నారు ముస్లిం మైనారిటీ సోదరులు, వాళ్ళు వస్తారు, వాళ్ళు చేస్తారు. వాళ్ళు వెయ్యలేదు, నేనేం బాధపడను. నేను పక్కాగా నేను ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో నేను ముందుకు సాగుతున్నా. నాకు ఒక క్లారిటీ ఉంది. ఆంధ్ర రాష్ట్రమే కాదు, చాలా రాష్ట్రాలు ఊహించినటువంటి ఫలితాలను ఇక్కడ చూడొచ్చు మీరు. యాక్చువల్గా ఇప్పుడు మీకు సీట్ ఇవ్వకపోతే మీకు కోపం రావాల్సింది బీజేపీ మీద. ఎందుకంటే 1 year నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు, అక్కడి నుంచి అష్యూరెన్స్ తెచ్చుకున్న తర్వాతే మీరు వర్క్ చేస్తూ వచ్చారు. బట్ ఇప్పుడు ఎందుకు వీళ్ళని నిందిస్తున్నారు? ఎందుకు కూటమిని? మీరు బాలకృష్ణన్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళు కూటమి డెసిషన్ తీసుకున్నారని వాళ్ళని నాకు నిందిస్తున్నారు. కోపం ఉందని మీరు ఎలా గమనించారు? నాలో కోపం ఎక్కడుంది? మీ కోపం కాదు, నో నాకు కోపం కాదు, నాలో బాధ కూడా కాదు. బాధ కోపాలు ఇవన్నీ పక్కన పెడితేనే ఈ బట్ట వేసుకోగలం. కోపము బాధ కాకుండా నా ఆలోచన ఏదైతే ఒక సంకల్పం ఉందో, ఇక్కడ బాగా చేయాలనే సంకల్పం, దానికి అడ్డు తగిలినప్పుడు నేను దాన్ని బ్రేక్ చేయాలి. నాకు అడ్డు వచ్చిన దాన్ని నేను ఎలా దాటుకుని వెళ్ళాలి, అదే నా ఆలోచన తప్ప వ్యక్తుల మీద నాకేం కోపాలు లేవు, తాపాలు లేవు. ఇప్పుడు బాలకృష్ణ ఒక నిమిత్త మాత్రం, ఆయనే ఎత్తాడు ఇది. స్వామీజీకి ఇస్తే నాకు ముస్లిం ఓట్లు పోతాయని. ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థి ఒక ముస్లిం అభ్యర్థి నిలబడ్డారు అక్కడ హిందూపురంలో. అలాగనే వైకాపాకి పెద్ద ముస్లిం ఓటు బ్యాంక్ ఉందని అంటున్నారు. ఇంకా భ్రమల్లో ఎందుకు ఉంటున్నారు? ఇంకా కులాలు మతాల ఆలోచనలు ఎందుకు వీళ్ళు పడి మగ్గుతున్నారు? బయటికి రండి. మంచి చేయాలనుకున్న వాడికి ఇవేవి ఆటంకాలు కావు. ఇంకా హిందుత్వం కూడా మతం అని అంటారు, మీరు కూడా ఒక మతానికి కాదు. రిప్రజెంట్ హిందుత్వం మతం చేస్తున్నారు కాదు. అని అంటారు. హిందుత్వం ఈజ్ నాట్ ఏ మతం, హిందుత్వం ఈజ్ ఏ ధర్మం. అంటే జనంలో ఉన్న అవగాహన అదే. సరే, అవగాహన ఎలా ఉన్నా మనం కూడా అదే మాట్లాడుతున్నాం అనుకుంటారు. అవ్వచ్చు, నేను హిందువుని అవ్వచ్చు. దట్ డజంట్ మీన్ దట్ నేను హిందూ అంటే ఏంటి? లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలనే కదా హిందూ ధర్మం చెప్తున్నది. మరి హిందూ ధర్మం ఏమి వీడిని కొట్టు వాడిని తిట్టని నేను చెప్పట్లేదుగా, నేర్పట్లేదు కదా. రాముడు ఎలాంటి చరిత్ర చూపించాడు, కృష్ణుడు ఎలాంటి గీతను అందించాడు. కాబట్టి అధర్మం వైపు ఎప్పుడైనా సరే ఎవరు నిలబడ్డా, అది సొంత వాళ్ళైనా సరే అది తప్పని తప్పుగా చెప్పాలి. ధర్మం వైపు నిలబడ్డవాడు పరాయి వాడైనా సరే, ఏ కులంలో పుట్టని, ధర్మం వైపు నిలబడ్డవాడిని మనవాడుగా మనం భావించాలి. ఇదే హిందుత్వం నేర్పుతుంది. దట్స్ ఇట్. స్పష్టంగా ఉన్నాను. చాలా ఫైట్ చేశారు. ఐ మీన్ బీజేపీతో కావచ్చు, ఈ సీట్ మీకు ఇవ్వాలి అని, పార్లమెంట్ హిందూపురం పర్టికులర్గా పార్లమెంట్ని. అలానే చంద్రబాబు నాయుడుతో కూడా వెళ్ళి మాట్లాడారు. అసలు ఏం తెలిసింది? ఎందుకు మీరు వాళ్ళతో అంటే ఇది చేసి పోటీ చేయాల్సి వచ్చింది ఒక రెబల్ క్యాండిడేట్? మీకు ఒక్కటి అర్థం చేసుకోండి అమ్మా, బీజేపీ వాళ్ళతోటి నేను మాట్లాడినప్పుడు వాళ్ళు స్పష్టంగా మీకే సీటు కేటాయించాలని మేము టిక్కు పెట్టాము, మీ పేరు మీద టిక్కు పెట్టామనేటువంటిది నాకు పైనుంచి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, పక్కా ఇన్ఫర్మేషన్. ఇక్కడ కేవలం బాలకృష్ణ గారి యొక్క మాట పట్టుకుని, లోకేష్ గారి మాట పట్టుకుని చంద్రబాబు నాయుడు గారు నిస్సహాయతని వ్యక్తం చేశారు. ఆయన స్వయంగా చెప్పారు, నేనేమీ చెయ్యలేకపోతున్నాను, మీరనేది అక్కడ గెలుస్తారు తప్పక, ఓపెన్గా చెప్పారు ఆయన. అక్కడ టీడీపీ క్యాండిడేటు, ఎంపీ క్యాండిడేటు ఒక బలమైన క్యాండిడేట్ కాదు, అయినా కూడా మాకు తప్పని పరిస్థితి. ఓపెన్గా ఒప్పుకుంటే నేనేం చెప్పాలి చెప్పండి? నేను స్పష్టంగా మాట్లాడుతున్నాను మీతో, నేనేమి ఎడమరికలు లేవు. కాబట్టి వేరే మార్గం లేదు. ఇంకా మీరు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, నేనేమి చేయలేను, నా చేతుల్లో లేదని. కానీ సెంట్రల్ బీజేపీని కాదని వీళ్ళు నిర్ణయం తీసుకోగలరా మీకు ఇవ్వకుండా? ఎందుకు అంటే వీళ్ళే తాపత్రయపడ్డారు. మనం చాలా చూసాము న్యూస్లో కానీ, ఏదైనా వీళ్ళు వెళ్ళి కలవడానికి కానీ బీజేపీతో. ఒక చిన్న మాట చెప్తాను, మీరు అలా అంటున్నారు కదా, సపోర్ట్ తీసుకోవడానికి అనపర్తి సీటు ఉంది. అనపర్తి సీటు బీజేపీకి సంబంధమే లేదు. బీజేపీ అడుగుతుందా? అడగదు. పోనీ బీజేపీకి ఇచ్చారనుకోండి, బీజేపీ పెట్టిన కార్యకర్తని ఆయన ఉపయోగపడని చెప్పి మళ్ళీ టీడీపీలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఆ సీటు ఆశించారో, ఎవరికైతే ఆ సీటు వెళ్ళాలో ఆ వ్యక్తిని తీసుకొచ్చి బీజేపీలో పెట్టి సీట్ ఇప్పించారు. అసలు ఇది ఏం జరుగుతుంది? అంటే బీజేపీ అంత అసమర్థతగా ఉందా అలయన్స్లో? వాళ్ళు వదిలేశారమ్మా. వాళ్ళు దే డోంట్ వాంట్ టు పోక్ దేర్ నోస్. వాళ్ళకి 29 రాష్ట్రాల్లో 543 ఎంపీ స్థానాల్లో వాళ్ళకి ఇప్పుడు ఆంధ్రాలో పోక్ చేసి ఎంత కెలుక్కుని మొత్తం మిగతావన్నీ పాడు చేసుకునే టైం లేదు వాళ్ళు. మీరు ఒక్కటి అర్థం చేసుకోండి, బీజేపీ ఇక్కడ ఎలా ఉందనంటే, ఓకే చంద్రబాబు నాయుడు పొత్తులో భాగంగా వచ్చాడు, ఆయన ఏమన్నాడు? ఒక్క ఆలోచన చెప్పాడు, నేను నడిపిస్తాను వ్యవహారము, ఈ కూటమి యొక్క వ్యవహారం నేను నడిపిస్తానని. మీరు ఆలోచన చేస్తే బీజేపీలో ఉన్నవన్నీ టీడీపీలో నుంచి వచ్చిన తలకాయలే.
జనసేనలో ఉన్నవన్నీ టీడీపీలో నుంచి వచ్చిన తలకాయలే 90%. మరి ఇది ఎవరి చేతుల ద్వారా నడుస్తూ ఉంది? నిన్నటికి మొన్న బీజేపీ నాయకుడు ఎడ్లపాటి రఘునాథ్ గారు కూడా ఆయన అన్నారు, మీరు ఏం చేశారు, మొత్తం టీడీపీని తీసుకొచ్చి బీజేపీలో పెట్టి సీట్లు ఇప్పించుకున్నారు. బీజేపీ కార్యకర్తలకు ఎవరికి వచ్చాయి? అసలైన బీజేపీ నాయకులకి ఎవరిచ్చారు, ఎక్కడున్నారని అడిగారు కదా. స్టేట్లో బీజేపీనే లేనప్పుడు కార్యకర్తలు కానీ లేకపోతే నిల్చోబెట్టి గెలిచే సామర్థ్యం ఉన్న లీడర్స్ లేరు కాబట్టి టీడీపీ వాళ్ళని తీసుకొచ్చుకుని పెట్టుకోవాల్సి వచ్చింది, పర్టికులర్గా పార్టీలో జాయిన్ చేసి మరి అని చెప్పి కూడా చర్చ జరుగుతుంది. స్టేట్ అంతా పక్కన పెడతాం, పరిపూర్ణానంద్ ఇక్కడ గెలుస్తాడని తెలిసి ఎందుకు ఇవ్వలేదు సీటు చెప్పండి? నాకు ఇంతమంది కార్యకర్తల గణం అంటే నేను ఎంత ధైర్యంగా ఒంటరిగా నేను బరిలో దిగి నేను అగ్గిపెట్టి గుర్తు తెచ్చుకొని ఈరోజు అగ్గిపెట్టి గుర్తుకు ఓటేయాలని నేను ఇంటింటికి తిరుగుతున్నాను. నా వెనక ఇంతమంది కార్యకర్తలు నిర్మాణం అయ్యారు. ఇంత బలమైన అభ్యర్థిని ఎందుకు టీడీపీ తోసిపుచ్చుకుంది? రాష్ట్ర బీజేపీ నాయకురాలతో మీరు మాట్లాడలేదా? మాట్లాడితే ఆవిడేమంటారు? మాట్లాడాను, ఆవిడ కూడా చేతులు ఎత్తేశారు. నా చేతుల్లో ఏమీ లేదు, నేనేం చెప్పినా అక్కడ వినే పరిస్థితిలో లేదని చెప్పేశారు. ఆవిడ ఓపెన్గా చెప్పారు. సరేమ్మా, ఏది ఏమైనా ఒక్క మాట చెప్తాను. ఇక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నేను దిగాలనుకున్నప్పుడు దానికి అన్ని ఆటంకాలు వచ్చాయి. ఓకే, నా కన్న తల్లి ఏం చెప్పిందని అంటే, ఆవిడకి కళ్ళు కనపడదు, ఆవిడ ఒకటే మాట చెప్పింది, పార్టీ సీట్ ఇవ్వలేదు కానీ నీ సంకల్పాన్ని నువ్వు ఓడగొట్టుకోకు, నువ్వు నిలబడు, నీ సంకల్పం గొప్పది, ఏంటి అక్కడ మంచి చేయాలనే ఒక తపన ఉంది, నువ్వు నిలబడి గెలిస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. నాకు తెలుసు నా జీవితంలో కూడా నా ఈ చేతితో ఎన్నో వ్యవస్థల్ని పైకి తీసుకొచ్చాను. నా చేతికి ఆ అదృష్టం ఉంది. నాకు ఒక నమ్మకం, ఇక్కడ ప్రజలు కనుక అదృష్టవంతులు అయ్యి ఉంటే, నన్ను గెలిపించుకుంటే రాష్ట్రం మొత్తం హిందూపురం గురించి చర్చించుకునేలా చేస్తాను. ఒక అగ్గి ఒక పుల్ల గీస్తే ఎలాగైతే నిప్పు పుడుతుందో, నేను ఈ హిందూపురంలో ఒక అభివృద్ధి అనేటువంటి ఫైర్ని ఇగ్నైట్ చేయగలను. నాకు ఒక విజన్ ఉంది. నేను 5 నెలలుగా ఇక్కడ ఏదో పారాచూట్ వేసుకొని దిగలేదు. మా వాళ్ళు 1.5 సంవత్సరంగా ఇక్కడ వర్క్ చేస్తున్నారు. నేను 12 ఏళ్ల క్రితం నుంచే ఇక్కడ దృష్టి పెట్టాను. అప్పటికి ఇప్పటికి ఏమీ మార్పులు లేవు, ఎక్కడ ఏమీ మార్పులు కనపట్లే. వీళ్ళ జీవన విధానాల్లో కానీ వీళ్ళ జీవన ప్రమాణాల్లో కానీ ఏ మెరుగుదల లేదు. కారణం ఏంటంటే, నేను ప్రచారానికి వెళ్తుంటే గుంపులుగా ఆడవాళ్ళు వచ్చి, స్వామి మీకు దండం పెడతాం, మాకు నోట్లొద్దు, నీళ్ళు ఇప్పించండి, తాగే నీళ్ళు ఇప్పించండి, మేము కొనుక్కొని వస్తున్నాం. రోజు బిందె 20 రూపాయలు, బిందె 30 రూపాయలని కొనుక్కొని తాగాల్సిన దుస్థితిలో ఉన్నాం. మేము ఓటేయాలి అని అంటే మీరు మాకు నీళ్ళు ఇస్తారా అని అడిగారు. నేను వెంటనే ఆలోచన చేసి నా పరిధిలో ఎంత ఉంటుందని నేను కొంతమందితో మాట్లాడిన తర్వాత నేను ఒక నిర్ణయం తీసుకుని చెప్పాను. ఇక్కడ ఈ హిందూపురం పరిధిలో 40,000 గడపలకి తాగునీరు రోజు 40 లీటర్లు, కేవలం లీటర్ 10 పైసలు, ఆ 4 రూపాయలు కూడా ఎందుకనంటే ట్రాన్స్పోర్టేషన్ వరకే, అది పెట్టుకుని నీళ్లు ఉచితంగా ఇవ్వాలని ఒక సంకల్పం తీసుకుని మాట ఇచ్చాను. దానికన్నీ ప్రణాళిక చేసుకుని ఇచ్చాను, ఊరికినే కాదు. 40,000 గడపలకి 40 లీటర్లు చొప్పున వెళ్ళాలంటే తాగడానికి నీళ్లు ఒక కుటుంబానికి, వంట చేసుకునే దానికి సరిపోతుంది. మిగతా బట్టలు ఉతుక్కోవడము, మిగతా నిత్యకృత్యాలకు మామూలు నీళ్ళు. ఒక ఇంటర్ కాలేజీ లేదమ్మా. ఇప్పుడు 10 ఏళ్ళు అయింది బాలకృష్ణ గారికి ఓటేశారు, అవునా? ఒక ఇంటర్ కాలేజ్ తెప్పించలేదు. ఒకటి, వాళ్ళ బావగారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమీ చేయలేదు. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో అసలే జరగదు. ఇంకొకటి విచిత్రం ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఆయన ఇప్పటికీ ఒక 80 మందిని చూడలేదనేటువంటి అభివాదం ఉంది కదా, అది కూడా ఉంది. సో ఇక్కడ ఎవరిని గెలిపించినా దీనికి అభివృద్ధి అనేది జరగదు, ఇది తేలిపోయింది. కాబట్టి నేను ప్రజలకి చెప్పేది ఏంటంటే, మీరు కరెక్ట్ అవ్వకండి. ఒక్క ఇండిపెండెంట్ అభ్యర్థిగా నన్ను అగ్గిపెట్టే గుర్తుకు మీరు ఓటేసి గెలిపించండి. అగ్గి రాజేస్తాం, అభివృద్ధికి అగ్గి మనం పుట్టిస్తాం. రాష్ట్రమంతా హిందూపురం గురించి చూసేలా నేను చర్చిస్తా, అసెంబ్లీలో గొంతెత్తి అరుస్తా. వాళ్ళు చెయ్యకపోతే ఎందుకు దీని మీద చెయ్యరో నేను చూపిస్తా. నా దగ్గర సత్తా ఉంది. నేను నిలబడితే ఒక సమస్యకి, ఇప్పటిదాకా ఏ సమస్యకి నిలబడ్డా అది అవ్వలేదు అనేది జరగలేదు నా జీవితంలో. అందుకే మీకు రాడికల్ స్వామి అని పేరు వస్తుంది. అంటే ఒక విప్లవమో ఒక ఉద్యమమో ఎప్పుడు పుడుతుందమ్మా? మన ఆలోచనని మనం కరెక్ట్గా నిర్ణయాత్మకంగా దాన్ని పూర్తి చేస్తాం అనుకుంటేనే కదా. అక్కడ ఒక శక్తి కావాలి, ఒక ఉద్యమం కావాలి, ఒక విప్లవం కావాలి, ఒక చైతన్యం రగిలించాలి, అందరిలో ఆలోచన రేకెత్తించాలి, అప్పుడే కదా స్పష్టత ఉంటుంది. కాబట్టి నాకు క్లారిటీ ఉంది, ప్రజల్లో కూడా క్లారిటీ పెరుగుతూ ఉంది. నేను ఇంకోటి ఏం చెప్పానమ్మా, ఇక్కడ మీరు బాగా ఆలోచన చేయండి. రాజకీయం అంటే ఆషామాషి వ్యవస్థ కాదు. ఈరోజు ఏదో ఓట్లు వేయించుకుని డబ్బులు ఇచ్చేసి పదవులు తీసుకుని మనం చేతులు ఊపుకుంటూ తిరిగేది కాదు.
రాజకీయం అంటే 5 ఏళ్ళు అంటే 60 నెలలు మనకు ప్రజలు మీరు మా కోసం నిలబడి ఏదైనా చెయ్యండి అని వాళ్ళు ఎండల్లో నిలబడి ఓట్లేస్తారు మనకు. ఈరోజు చాలామంది ఎందుకు చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళ ఎండల్లో రావడం ఎందుకంటే ఎవడికేసినా ఒకటే మూర్ఖులు, మొండోళ్ళు, పనికిమాలినోళ్ళు, చేతగాని వాళ్ళకే మనం ఓట్లు వేయాలి, ఎందుకు మనం వేయాలని చాలామంది వెళ్ళట్లేదు. వెళ్ళిన కొంతమంది అందులో అభిప్రాయాన్ని చక్కగా తెలియజేయగలిగిన నోటాకేస్తున్నారు. నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ ఛానల్ ద్వారా, మీ మాధ్యమం ద్వారా కదలండి ఒక్కసారి. ఈ ఒక్కసారి ఎండ అనుకోకుండా ఒక్కరోజు ఎండకి మీరు జడవకండి. 5 ఏళ్ళు ఎండిపోతాం. ఒక్కరోజు ఎండకి భయపడితే, బాధపడితే 5 ఏళ్ళు మనం ఎండిపోవడమే. 5 ఏళ్ళు కా తరతరాలు ఎండిపోవడమే. 10 ఏళ్ళు ఏం జరిగిందమ్మా ఇక్కడ? ఒకటి, ఓట్లు వేయించుకుంటారు. హైదరాబాద్కి ఒకళ్ళు, చెన్నైకి ఒకళ్ళు, వాళ్ళ వ్యాపారాలు ఉన్నాయి, వాళ్ళు తప్పు పట్టట్లే. ఇప్పుడు బాలకృష్ణ గారు నటుడు, మంచి నటుడు, ఆయన సినిమాలో వాళ్ళ నాన్నగారు ఆ విధంగా వచ్చింది. బట్ ఇది నటన కాదు, ఇది జీవితాలు. 2,50,000 మంది జీవితాలని మన చేతుల్లో పెడుతున్నారు. ఓట్లు వేసిన వాళ్ళు సగం ఉండొచ్చు, ఓట్లు వేయని వాళ్ళు ఉండొచ్చు, మనకు ప్రత్యర్థులకు ఓట్లు వేయచ్చు, వేరే అభ్యర్థికి, లేదా ఓటే రాని వాళ్ళు ఉండొచ్చు, చిన్నపిల్లలు ఉండొచ్చు, ముసలోళ్ళు ఉండొచ్చు. వాళ్ళ జీవితాలు మన చేతిలో పెట్టారు. మన చేతిలో జీవితాలను పెట్టినప్పుడు నేను అక్కడ ఉండి, ఇప్పుడు నేను ఒక బస్సు ఎక్కాను, డ్రైవర్ ఉన్నాడు అనుకోండి, ఆ డ్రైవర్ ఎక్కడో ఇంట్లో ఉంటాడు, మీరు బస్సు ఎక్కేసి వెళ్ళిపోండి అని అంటే నేను స్టార్ట్ చేసి ఇంజన్ స్టార్ట్ చేసి వదిలేస్తాను, మీరు బస్సులో ఎక్కేయండి అని అంటే అది ఎలా కుదురుతుంది? కాబట్టి ఇక్కడే ఉండాలి. వన్ షుడ్ డ్రైవ్ ద కాన్స్టిట్యుయెన్సీ. ఇక్కడ నిలబడాలి, ఇక్కడ జరిగే అన్యాయాల్ని నిలదీయాలి, ఇక్కడ జరిగే అక్రమాల్ని అణిచివేయాలి, ఇక్కడ జరిగే దుర్మార్గాల మీద చట్టం సరిగ్గా ప్రయోగం చేయాలి, ఇక్కడ జరగాల్సినటువంటి పనులు జరగకపోతే దాన్ని నిలబడి చేయించాలి. ఇక్కడ మీరు 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ నుంచి వర్క్ చేసుకుంటూ వస్తున్నారు. మీరు కాకినాడలో ఉంటారు, సో అక్కడ శ్రీపీఠం ఉంది. మీరు కూడా అప్పుడు వస్తూ పోతూ ఉండాల్సిందే కదా, వీళ్ళని ఎలా అనగలుగుతాం? కాకినాడకి వెళ్ళాను కాబట్టి కాకినాడ అయింది. నేనేం అక్కడ పర్మినెంట్ ఇదని నేను ఎక్కడ పెట్టుకోలేదు. కాకినాడ ఏమి నా పర్మినెంట్ కేర్ ఆఫ్ అడ్రస్ కాదు. నాకు వాళ్ళు స్థలం ఇచ్చారు, ఆశ్రమం డెవలప్ చేశాం, అక్కడ వాళ్ళే నిర్వహించుకుంటున్నారు అది. ఇప్పుడు ఇక్కడికి వస్తే 5 ఏళ్ళు నేను ఇక్కడ పనిచేస్తా. ఇక్కడ నేనేం పర్మనెంట్ కాదు. ఎక్కడ నా అవసరం ఉందో అక్కడికి నేను వెళతాను. రేపు రాష్ట్రం మొత్తానికి నా అవసరం ఉందనుకోండి, రాష్ట్రం మొత్తాన్ని బాధ్యత తీసుకుంటాను. నేను వెనకడుగు వేసే వ్యక్తిని కాదు. వాళ్ళు ఇవ్వలేదని, మా అమ్మ నాకు ఒకటే నేర్పింది, వాళ్ళు సీట్ ఇవ్వలేదని నువ్వు వెనకడుగు వేస్తే నువ్వు పిరికి పందవి, నువ్వు చేతగాని వాడు అవుతావు. నీ సంకల్పం కోసం నువ్వు నిలబడు, ధర్మము నీ వెనకుంటుంది, ఈ ప్రకృతి నిన్ను అనుగ్రహిస్తుంది, నువ్వు ముందుకెళ్ళి చెప్పింది. ఇక్కడ ఇంటర్ కాలేజ్ లేదు, డిగ్రీ కాలేజ్ లేదు. ఆడపిల్లలు వచ్చి, స్వామీజీ మేము ఇప్పుడు 10th క్లాస్ పూర్తయింది, మేము ఎక్కడ చదువుకోవాలో తెలియట్లేదు, మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు, అంతంత డబ్బులు పెట్టి మేము ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళలేము, ఇక్కడ నుంచి అనంతపురం వెళ్ళి రావాలంటే మాకు కుదరదు, హాస్టల్లో అక్కడ ఉండి ఏదైనా రూమ్ తీసుకొని చదవాలంటే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, ఇన్ని సమస్యలు ఉన్నాయని వాళ్ళు వచ్చి చెప్తున్నారు. తాగడానికి నీళ్లు కొనుక్కునే దుస్థితులు. దీనికోసమే మీరు ఒక మేనిఫెస్టో మీరు కూడా ఒక పేపర్లో సప్తపది పేరుతో చేశారు. సో ఆ సప్తపదికి అడుగులు ఎలా ఉన్నాయి, స్టార్టింగ్ ఎలా అనిపిస్తుంది మీకు? అది చెప్తున్నా. నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు కూడా నా చేయి పట్టుకుని మాట్లాడుతున్నారు. 800 మంది అవుట్ పేషెంట్స్ వస్తున్నారు. అసలు సిగ్గు లేదమ్మా మనకు. 800 మంది పేషెంట్లు వస్తే ఒక్క డాక్టర్ 800 మందికి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే సగటున ఒక పేషెంట్తో కనీస పక్షం ఒక 7 నిమిషాలు కూర్చోకపోయినా డాక్టరు ఆ రోగం ఏం తెలుస్తుంది, పేషెంట్తో ఏం మాట్లాడతారు, ఏం రాస్తారు కదా. 7 నిమిషాలు ఒక పేషెంట్కి అయితే ఒక గంటలో ఎన్ని చేయగలరమ్మా? మ్యాక్సిమం అయితే 10 మందిని చూస్తే చాలా ఎక్కువ ఒక గంటకి. అలాంటిది 8 గంటలు ఉన్నాయనుకోండి, 80 మందిని చూడగలరు. కానీ అదే డాక్టర్ 800 మందిని చూడడం అని అంటే సాధ్యమా? 8 గంటలు ఆయన అటు ఇటు కదలకుండా 80 మందిని చూడగలరు. పోనీ ఆయన చాలా అనుభవజ్ఞుడై ఉండి ఇంకా చూడగానే పసిగట్టేది ఉంటే, ఏదన్నా శక్తి ఉంటే 100 మందిని చేయగలరు. కానీ మిగతా 700 మంది దుస్థితి ఏమిటి? ఆ జబ్బులతోటే మగ్గాలి. డాక్టర్లు చేతులు పెట్టి అడుగుతున్నారు, మంచి డాక్టర్లు ఇక్కడ పెట్టాలి, డాక్టర్లు ఎవరు రావట్లేదు, పరికరాలు లేవు, సదుపాయాలు లేవు, సౌకర్యాలు లేవు, ఇక్కడ పేషెంట్లు వస్తే మేము న్యాయం చేయలేకపోతున్నామని వాళ్ళు ఏడుస్తున్నారు. కొంతమంది డాక్టర్లతో నేను మాట్లాడితే వాళ్ళు ఎక్కడెక్కడో పెద్ద పెద్ద స్థాయిలో ఉండాల్సిన వాళ్ళు వదులుకుని ఇక్కడ సర్వీస్ చేయడం కోసం ఈ ఊరు మాదని వచ్చిన డాక్టర్లు ఉన్నారమ్మా. వాళ్ళ తపన నాకు అర్థమవుతుంది. కానీ దీన్ని ఓన్ చేసుకునే వ్యక్తి లేరు ఇక్కడ. అందుకనే నేను ఓన్ చేసుకున్నాను. అంటే నేను ఒక సన్యాసిని, ఎక్కడైనా వెళ్ళగలను, దేనైనా ఓన్ చేసుకోగలను, అంతే కదా. కాబట్టి నేను హిందూపురాన్ని ఓన్ చేసుకున్నా. లెటస్ ఈ హిందూపురం నన్ను ఓన్ చేసుకుంటే వాళ్ళ అదృష్టవంతులు. నేను ఓపెన్గా మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు,
నా అవసరం ఎక్కడుంటే నేను అక్కడికి వెళ్తాను, ఒకవేళ రాష్ట్రం మొత్తానికి నా అవసరం ఉంటే వెళ్తాను అని అన్నారు. ఎందుకని మీలాంటి వాళ్ళని బీజేపీ ఎందుకు గుర్తించట్లేదు? ఇప్పుడు పురంధరేశ్వరి ఆమె ఎన్టీఆర్ కూతురు నాట్ వారసురాలు. చంద్రబాబు నాయుడు ఉన్నారు, లోకేష్ ఉన్నారు, బాలకృష్ణ ఉన్నారు, అలానే వాళ్ళ అల్లుడు భరత్ వైజాగ్ నుంచి పోటీ చేస్తున్నారు. సో ఇంతమంది పోటీ చేస్తున్నారు. మరి అలా ఒక కుటుంబ వ్యవస్థని బీజేపీ ఎందుకు సపోర్ట్ చేసింది? ఇండివిజువల్గా మీరు పోటీ చేస్తానంటే మిమ్మల్ని ఎందుకు కాదంటుంది? మీలాంటి వాళ్ళకి ఎందుకు ఈ లీడర్షిప్ ఇవ్వలేకపోతుంది ఆంధ్రాలో? భవిష్యత్తులో ఇస్తుందేమో. ఒకటి చెప్తానమ్మా, లీడర్షిప్ ఒక లిస్టే వచ్చేది కాదు. లీడర్ విల్ ఎమర్జ్ ఫ్రమ్ క్రైసిస్ అన్నారు. అంటే ఒక సమస్య పుట్టినప్పుడే, సమస్య జటిలమైనప్పుడే ఒక వ్యక్తిలో నాయకత్వ పటిమలు అనేది బయటపడతాయి. ఇల్లు కాలిపోతుంది అనుకోండి, నేను ఏం చేయాలనే ఆలోచన అప్పుడు బయలుదేరుతుంది. ఎక్కడో వీధిలో ఇల్లు కాలింది అనుకోండి, వాడు ఆలోచన సలహాలు చెప్తుంటాడు, పడుకుని హాయిగా కాళ్ళ మీద కాలేసుకుని సలహాలు చెప్తాడు. కాబట్టి ఈరోజు రాష్ట్రానికి ఒక సమస్య అనేటువంటిది పుట్టింది, ఆల్రెడీ పుట్టింది, మనం చూస్తున్నాం. ఈయన 70,000 కోట్లు, ఈయనేమో 1,70,000 కోట్లు. ఏది పథకాలు మామూలుగా లేవు. ఈ రాష్ట్రం ఇంకొక రాబోయే 2 ఏళ్లలో ఈ రాష్ట్రంలో ఎవడు మామూలుగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కానీ ఎవరు ఉండే పరిస్థితి కనపడట్లేదు. ఎందుకంటే 1,70,000 కోట్లతో సంక్షేమ పథకాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి? 4 రాష్ట్రాల బడ్జెట్టు ఒకే రాష్ట్రంలో సంక్షేమ పథకానికి. 4 రాష్ట్రాల్లో చేసే సంక్షేమ పథకాల బడ్జెట్లు చూస్తే ఒక రాష్ట్రంలో 50,000 కోట్లు, ఇంకో రాష్ట్రంలో 52,000 కోట్లు, ఇంకో రాష్ట్రంలో 35,000 కోట్లే, ఒక రాష్ట్రంలో 60,000 కోట్లు. ఇవన్నీ కలిపితే ఒకే రాష్ట్రం యొక్క సంక్షేమ పథకాల బడ్జెట్ కింద తయారు చేశారు. సంక్షేమ పథకాలు ఒక రాష్ట్రాలు ఇవ్వట్లేదు కదా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇస్తుంది. బీజేపీ చేస్తున్న ఆ పనిని చాలా మంది సమర్థిస్తున్నారు. కాదు, బీజేపీ చేస్తున్నటువంటిది సంక్షేమ పథకం అని కాదు. మౌలిక సంక్షేమ పథకాలు వేరు, ఓట్ల గురించి సంక్షేమ పథకాలు వేరు. ఇప్పుడు బీజేపీ ఇచ్చేది బియ్యం ఇస్తుంది, ఎవరికి అర్హులైన వాళ్ళందరికీ కూడా ఎవరికి కారణం వాళ్ళకి ఇస్తుంది. అలాగనే ఆరోగ్యం గురించి బీమా పెట్టింది, ఆరోగ్య బీమా అని పెట్టింది, చాలా గొప్ప బీమా, 5 లక్షలకి వాళ్ళకి పెట్టింది. సో ఇలాగ బీజేపీ పెట్టే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అది మౌలికమైనటువంటి సదుపాయాలు, మౌలికమైన వసతులు అర్హులైన వాళ్ళకి కల్పించాలి అనేటువంటిది వాటి యొక్క విధానం. ఇక్కడ మనం చూస్తే, మీరు చూస్తే ఈ సంక్షేమ పథకాలు అర్హత ఉందా లేదా, ఇది ఇవ్వాలా ఇది వద్దా, ఏమీ లేదు. ఇప్పుడు బస్సు ఫ్రీగా పెట్టారమ్మా, ఎవరు తిరగాలి? దాంట్లో అవసరం ఏంటి? దాంట్లో అవసరం లేదు. అలాగ మనం ప్రశ్నించుకుంటూ పోతే ఈ అనవసరమైనవన్నీ కూడా కేవలం ఓట్లు రాబట్టుకునే దానికి మాత్రమే ఇద్దరూ కూడా రాష్ట్రాన్ని తీసుకెళ్ళి బొందబెడుతున్నారు. ఇది వాస్తవం, ఇది ప్రజలందరూ మాట్లాడుకుంటున్నది, నేను చెప్పేది కాదు. కాబట్టి తప్పకుండా నా అవసరం వస్తుంది, నాలో ఆ వ్యక్తిత్వాన్ని కూడా మీరు చూస్తారు. మీరు బొంద పెడుతున్నారు అంటున్నారు, ఇద్దరికి పాయింట్స్ ఇస్తారా ఎవరెంత బొంద పెడుతున్నారు ఏంటి అనేది? ఎందుకంటే అమ్మ 70,000 కోట్లతో ఇప్పుడు ఈయన 13 లక్షల కోట్లు అప్పు చేశారని, ఇప్పుడు 1,70,000 కోట్ల సంక్షేమ పథకాలతో ఈయన 13 లక్షల కోట్లు ఇంచుమించు 2 ఏళ్లలో చేసేయచ్చు. ఇప్పుడు ఈయన 5 ఏళ్లకి తీసుకొస్తే, అంతకుముందు ప్రభుత్వం ఈ ప్రభుత్వం కలిపి 10 ఏళ్లలో 13 లక్షల కోట్లకి అప్పుకి చేరుకుంటే, ఇప్పుడు ఈ 1,70,000 కోట్లతో 2 ఏళ్లలో మరో 13 లక్షల కోట్లకు వస్తుంది. దివాలా అంతే, దివాలా కోరుతనమే ఇది. ఇంకొకటి చెప్తాను మీకు, మీరు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు కదా, ఒక్కసారి మన దేశంలో జరిగిన ఒక సంఘటన చూడండి. 7 ఏళ్ళు అయింది ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టి. బందిపోట్లు, దొంగలు, గజ దొంగలు, మర్డర్లు, మానభంగాలు, అవినీతి, అక్రమాలు, దగాకోర్లు, కుట్ర, ఒకటి కాదు అన్నిటితో చిట్టాలు చదివితే ఒక సహస్రనామం చదవచ్చు. అంత దౌర్భాగ్యంతో కూడుకున్న రాష్ట్రాన్ని ఈరోజు క్లీన్ చేసి 7 ఏళ్లలో 70,000 కోట్లు మిగులుకి ఆదాయానికి తీసుకొచ్చి ఆ రాష్ట్రాన్ని నిలిపారంటే, ఈరోజు భారతదేశంలో సంపన్న రాష్ట్రంలో ఒక రాష్ట్రంగా మారబోతుంది ఉత్తరప్రదేశ్ అంటే, గత 60 సంవత్సరాలుగా జరపలేని, ఎవ్వడూ చేయలేని పని ఒక సన్యాసి 7 ఏళ్లలో చేశాడు. ఎలా సాధ్యమైంది? ఈ రాష్ట్రం కంటే గొప్ప బందిపోట్లు అక్కడ రాష్ట్రంలో బందిపోట్లు చూస్తే ఇక్కడ 10% కూడా లేరు. దగాకోరులు అక్కడ కంటే ఇక్కడ 10% కూడా లేరు. అన్నిట్లో 10%. మేధావులు ఇక్కడ ఎక్కువ, చదువుకున్న వాళ్ళు. మీరు విదేశాల్లో చూస్తే ప్రతి 5 ఎంప్లాయీస్ ఉంటే దాంట్లో 2 తెలుగు వాళ్ళు ఉంటారు. ఎస్పెషలీ ఆంధ్ర నుంచి ప్రధానంగా ఎక్కువ మంది ఉంటారు. మీరు గమనించి చూడండి. మరి ఇంత మేధావితనం ఉంది, ఇంత లిటరసీ పర్సంటేజ్ ఉంది, మనకు వనరులు ఉన్నాయి. అరే ఇసుక చూస్తే ఇసుక దందా, మద్యం చూస్తే మద్యం దందా, లేకపోతే ఇది చూస్తే ఇది దందా. కులం, ఈ కులం తెచ్చి వాడు పనికి బాలనోడైనా సరే, ఏ పని చేయకపోయినా
మన కులం గెలవాలి. ఈ దరిద్రం ఏమిటో ఇది ఒక పెద్ద కరప్షన్, ఇది క్యాస్ట్ కరప్షన్ ఇది. నేను అందుకనే ఇక్కడ ప్రజలకు ఒకటే చెప్తున్నా, హిందూపురం ఒక ఆదర్శంగా నిలబడాలి, ఖచ్చితంగా ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా నిలబడాలి. 175 మంది అసెంబ్లీలో ఒక కాషాయం ధరించి నన్ను ఊహించుకోండము. సభా మర్యాదలు నేర్పాలమ్మా. ఈరోజు నిజంగా చెప్తున్నా, మీరు ఒక స్త్రీ కాబట్టి మీ దగ్గర చేతులు జోడించి చెప్తున్నా, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు. నాకు బాధ కలుగుతుంది ఏంటంటే, శాసనసభలో కూర్చుని మహాభారతం గుర్తుకొస్తుంది. ద్రౌపదిని నిండు సభలో చీర విప్పి అందరూ హాహా అని నవ్వుకుంటూ ఉన్నారు. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం యొక్క శాసనసభ పరిస్థితి చూస్తే, నీ భార్య ఎవడితో పోయింది, నీ భార్య వాడితో పోయిందని ఆడోళ్ళని లాక్కొచ్చి వాళ్ళు ఆ రోజు చీర ఇప్పారు, కానీ వీళ్ళు అన్నీ విప్పేస్తున్నారు. ఇది నిజంగా తల్లికి జరిగే అవమానం, తల్లికి జరిగే అవమానం. ఒకరు అమ్మ ఒడి అని పెట్టారు, ఇంకొకరు తల్లికి వందనం అని పెట్టారు. ఆ పదాలకి ఇద్దరూ నాకు తెలిసి న్యాయం చేయట్లేదు. కాబట్టి నాలాంటి వాడిని ఎన్నుకోండి. జ్ఞానం ఉన్నవాళ్ళు, మేధావులు, పాపం పామరులో లేకపోతే ఏమీ తెలియక కేవలం ఏదో ఆ రోజు మందు పోశారు, ఒక 1000 రూపాయలు ఇచ్చారనే దానికి ఆలోచించి వెళ్ళిపోయేటువంటి వ్యక్తుల గురించి నేను ఎక్కువ ఆలోచనలే. నేను వాళ్ళకు కూడా చెప్తున్నా, మన మొహాన 1000 రూపాయలు కొడితే నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. 5 ఏళ్లలో ఏడాదికి 200 చొప్పున అవుతుంది, అంతేనా? ఏడాదికి 200 చొప్పున 5 ఏళ్ళకి 1000 రూపాయలు అవుతుంది. అంటే రోజుకి ఎంత ఇచ్చినట్టమో మన మొహాన పడేసినట్టు 50 పైసలు. ఒక ముష్టి 50 పైసలు ఇస్తే మన ఉనికిని, మన అస్తిత్వాన్ని మనం అమ్ముకోవద్దు కదా. ఈరోజు ముష్టివాడికి వేసిన 10 రూపాయలు వేస్తే కానీ వాడు ఆలోచించండి. మనం 1 రూపాయి వేస్తే వాడు అటు ఇటు చూస్తున్నాడు. అర్థం చేసుకోండి. మన మొహాన 50 పైసలు వేసి మనం ఓటు వేయించుకుంటున్నాం, మనం ఓటు ఇస్తున్నాం. 50 పైసలకి అగ్గిపెట్టి కూడా రాదు. కాబట్టి నాది అగ్గిపెట్టి గుర్తు, వేయండి, ఓటేయండి. ఈ అగ్గి మీకు అభివృద్ధిని సాధిస్తుంది, కొన్ని కోట్ల రూపాయల కంటే విలువైనటువంటి అభివృద్ధిని ఇస్తుంది, మీ తరతరాల్ని కాపాడుతుంది. ఇది నేను చెప్పేది ప్రతి ఒక్కళ్ళకి. సభా మర్యాదలు నేర్పాలమ్మా. ఈరోజు మీరు గమనించండి, ఏ రాష్ట్రంలో అయినా నీ పెళ్ళాం ఆడితో పోయింది, ఈడి పెళ్ళాం ఇటు పోయిందని అసలు ఆ మాట్లాడుకునే కుసంస్కృతి నేనైతే ఈ దేశంలో ఏ అసెంబ్లీలో కూడా వినలేదమ్మా. మన అసెంబ్లీలో వినిపిస్తుంది. మన తెలుగు వాళ్ళ దౌర్భాగ్యము, దరిద్రము మనకు ఎందుకు వస్తుంది తెలుసా? ఈ దౌర్భాగ్యం, దుస్థితి ఈ రాష్ట్రంలో, ఈ దుర్భిక్షం కేవలం స్త్రీల యొక్క అవమానం జరుగుతుంది. నేను నిర్దిష్టంగా చెప్తున్నాను, నిర్ద్వంద్వంగా చెప్తున్నాను. మనం తెలుగు తల్లి అంటాం, ఆంధ్రమాత అంటాం, గోంగూరకు కూడా ఆంధ్రమాత అని అంటున్నాం, అన్నాన్ని అన్నపూర్ణదేవి అంటాం, నీళ్ళని గంగా. ప్రతి దాన్ని మనం స్త్రీతో చూస్తున్నప్పుడు ఒక స్త్రీకి సరైన న్యాయం జరగకపోతే ఆ ప్రాంతం దుర్భిక్షం అవుతుంది, నాశనం అవుతుంది, స్త్రీ శాపానికి గురవుతుంది. భారతంలో కురుక్షేత్రం జరిగి కౌరవులు సమస్తము నాశనమైపోయారంటే కేవలం స్త్రీ యొక్క శాపమే. రామాయణంలో లంక మొత్తం దహనమయ్యి రావణాసురుడి యొక్క వారసత్వం మొత్తం నశించిందంటే శాపం స్త్రీ శాపమే. గుర్తుపెట్టుకోండి, రామాయణ భారతాలు చెప్తున్నాయి, మీరు గుర్తు తెచ్చుకోండి మీ భార్యల్ని. ఇప్పుడు దీనివల్ల ఏమైంది? ఈయన గొప్పవాడు, ఆయన గొప్పవాడు అవ్వలేదుగా, ఇద్దరూ పనికిమాలిన వాళ్ళే అవుతున్నారుగా. మీ భార్యల్ని వీధుల్లో పెట్టుకుని, మీ అక్క చెల్లెల్ని వీధుల్లో పెట్టుకుని, మీ అమ్మల్ని, మీ తాతల్ని, మీ అవ్వల్ని వీధిలో పెట్టుకుని ఎవరు దీంట్లో దిగజారుతున్నారు? మీరే కదా. ఇద్దరికీ ఆ జ్ఞానం ఉండాలి కదా. ఎందుకు వ్యక్తిగతంగా రాగద్వేషాలు, ఎందుకు వ్యక్తిగతమైన టార్గెట్లు ఉండొద్దు కదా. కాబట్టి నేననేది సంస్కారం ఈరోజు సభా మర్యాదకు రావాలి, లేకపోతే మన ఆంధ్రుల్ని ఎక్కువని ఉమ్మేస్తారమ్మా. ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాత 10 ఏళ్లలో నేను విదేశాలు తిరుగుతుంటే ఎక్కడి నుంచి వచ్చావనంటే ఇండియా నుంచి అనంటే, అంతకుముందు నేను వెళ్ళినప్పుడు ఇండియా అనంటే ఒక హీనంగా ఇలా చూసేవారు. ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, ఇండియా నుంచి వస్తున్నాను నేను, భారతదేశం నుంచి ఇండియా నుంచి వస్తున్నాను అంటే వాళ్ళు ఓ ఇండియా, ఓ మోడీజీ అని వాళ్ళు ఎలా కనెక్ట్ అవుతున్నారు. అలా మన ఆంధ్రాన్ని గుర్తించేలా నేను చేస్తాను. ఒక్క సన్యాసిని పంపండి అసెంబ్లీకి, నేను నేర్పుతా వాళ్ళకి, కాళ్ళు పట్టుకుంటా వాళ్ళకి, అవసరమైతే వాళ్ళకి కాళ్ళు పట్టుకుంటా. ఎందుకంటే ఈ ఆంధ్ర యొక్క పరువు పోకూడదు, సభా మర్యాదలు ఉల్లంఘించకూడదు. అలానే వ్యక్తిగత దూషణ భూషణలకు వెళ్ళిపోయారు వీళ్ళు. ఇప్పుడు ఎలాగంటే రాజకీయం అంటే పరాకాష్ట, రోడ్లో కనిపిస్తే రాళ్ళు తీసుకొట్టు, కత్తులతో నరికే, లేకపోతే ఆయన బాంబులేసి చెప్పు, లేకపోతే గుడ్డలోటి తీసి కొట్టి తరుము. ఈ పదాలన్నీ రాకూడదు నాయకుడి దగ్గర. ఎందుకంటే ఈజ్ రిప్రజెంటింగ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్, కోట్లాది మందికి ఆయన అధినేత. ఈ మాటలు వచ్చేస్తున్నాయనంటే ఏ స్థితికి వెళ్ళిపోతుంది రాజకీయం? మీరు ఇలా మాట్లాడితే రాజకీయ పార్టీలకి మీరు శత్రువు అవుతారు. అంటే గతంలో కూడా మనం చూసాం, మిమ్మల్ని
బహిష్కరణ చేశారు ఒక ప్రాంతం అలా నుంచి. మాట్లాడేందుకు కాదు, అదే ఆయన ఆ రోజు ఓట్లు మతం గురించి సబ్జెక్ట్ వేరు, బట్ మీరు ఇంత అగ్రెసివ్ గా మాట్లాడతారు కాబట్టి అందరికీ శత్రువు అవుతున్నారు. కానీ లేదమ్మా, ప్రజల దృష్టిలో ఎలా ఉంటున్నారు అనేది మీ భావన? లేదు లేదు లేదు, నేను వాళ్ళకి శత్రువు అవ్వాలని నేను ఎప్పుడు అనుకోవట్లేదు. వాళ్ళు తీసుకోరు, ఎందుకంటే వాళ్ళు కూడా ఆలోచిస్తారు, అరే నిజంగా మన భార్యల్ని, మన అక్క చెల్లెల్ని, మన ఇంట్లో వాళ్ళని నిజంగా వీధిలో పెట్టుకుంటున్నామే. భార్య అనేది ఎవరమ్మా? అన్నీ వదిలేసి, కులము, వాళ్ళ గోత్రము, వాళ్ళ ఇంటి పేరు అన్నీ వదిలేసి, ఇల్లు వదిలేసి నీతో పాటు నడిచి వచ్చింది. దాన్ని వీధిలో పెడితే తప్పు కదా. పాపం ఒక అన్నీ వదిలేసి నీ కోసం వచ్చిందాన్ని నువ్వే వీధిలో వదిలేసుకునేలాగా పరిస్థితి చేస్తే ఎక్కడికి పోతుంది? ఏడ్చుకుంటుంది ఇంట్లో కూర్చొని, అయ్యో నా పరిస్థితి ఏంటని. జస్ట్ బికాజ్ నువ్వు రాజకీయ వ్యవస్థలో ఉన్నావని నీ భార్య బలి కాకూడదు కదా, నీ ఆడపిల్లలు బలి కాకూడదు కదా, ఇళ్లలో ఉండేటువంటి ఆడవాళ్ళని మనం వీధిలోకి రాకూడదు కదా. నేను అనేది ఇద్దరికి నేను చెడు చెప్పట్లేదు, మంచి చెప్తున్నా. శత్రు అవ్వాలనుకోవట్లేదు. ఇప్పుడు ఏ ముఖ్యమంత్రులు కానీ, ఏ ఎమ్మెల్యేలు కానీ, ఏ మినిస్టర్లు కానీ, ఈ పార్టీ కానీ ఆ పార్టీగా నేనేమంటున్నానంటే, నాయన మీకు దండం పెడతాను, మీ ఆడవాళ్ళని ఇందులోకి లాక్కండి. నేను మంచి చెప్తున్నాను కానీ చెడు చెప్పట్లేదు కదా. వాళ్ళు నాశనం అవ్వాలని నేను కోరుకోవట్లేదు కదా. ఓ సంస్కారవంతుణ్ణి మీరు ఎంచుకుని 175 మంది ఎమ్మెల్యేలమ్మ, ఒక్క సంస్కారవంతుణ్ణి ఎంచుకుంటే ఖచ్చితంగా అక్కడ ప్రయోజనం మొదలవుతుంది. మామూలుగా ఏదో బట్టలు వేసుకుంటే వేరే ఒక సన్యాసిని, ఒక కాషాయం ధరించిన వాడిని నేను వెళతాను, వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాను, నాకేం ఇబ్బంది లేదు. నేను సన్యాసిని, మానవమానాలకి దూరంగా వెళ్ళినవాడిని. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇక్కడ గెలుపోవటం నన్ను ముట్టుకోవు. ఇక్కడ ప్రజలు అదృష్టవంతులై నా ప్రతి మాట వాళ్ళకి ఎక్కిందనంటే గెలిపించుకుంటారు. మీరు ఒక స్వామి, ఒక సన్యాసి, కానీ రాష్ట్రంలో చూసుకుంటే రెండు పార్టీలని కూడా మీరు విస్తృతంగా విమర్శిస్తున్నారు, ఉధృతంగా కూడా అనుకోవచ్చు. విమర్శ అంటే అలా కాదు, అంటే ఏమీ జరగట్లేదు, అభివృద్ధి చేయలేదు. సో ఇప్పుడు మీరు అన్నీ కూడా ఒక విమర్శ కిందకే వస్తాయి. సో ఓకే, ప్రశ్న కావచ్చు, ఏదైనా కావచ్చు, విమర్శ రూపంలో ప్రజలకు వేస్తున్న ప్రశ్న కావచ్చు, రాజకీయ నాయకులకు వేస్తున్న ప్రశ్న కావచ్చు. కానీ ప్రజలకు ప్రత్యామ్నాయం ఉండాలి కదా ఎన్నుకోవాలంటే. ఈ రెండు పార్టీల్లో మీరు చూస్తే ఎవరు కొద్దిగైనా చేశారని మీకు అనిపించలేదా? నేను ఒక్క మాట చెప్తానమ్మా, ఇప్పుడు ఇద్దరికీ నేను మార్కులు వేయడానికి ఇప్పుడు దగ్గరకు వచ్చేసాను. ఓకే, నేను ఇప్పుడు ఏ పక్షము అని తీసుకునేదానికి కరెక్ట్ కాదు. నేను ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డాను, బరిలో నిలబడ్డాను. ప్రజలు ఏ పార్టీకి మద్దతు పలికి నిర్ణయిస్తారో ఆ పార్టీ అధికారంలోకి వస్తే, నేను ఇక్కడ ఇండిపెండెంట్గా నేను గెలిచాను అంటే ఆ పార్టీ కాళ్ళు పట్టుకునైనా సరే. ఇంకొకటి చెప్తున్నాను, మీరు ఇలా ఆలోచిస్తున్నారు కదా, నా లోపలున్న ఒక సంకల్పం నాకు ఒక పెద్ద వ్యక్తి చెప్పాడు. ఏమో హిందూపురం అదృష్టవంతులే మిమ్మల్ని గెలిపించుకుంటే స్టేట్లో ఇద్దరికి చెరో 87 సీట్లు చాగితే మీరే నిర్ణయిస్తారు ముఖ్యమంత్రి. జరగకూడదని ఎక్కడా లేదు. ఇది గుర్తుపెట్టుకోండి, ప్రకృతి ఏదైనా చేయొచ్చు. ఆ రోజున ఒక సంస్కారానికి, ఆంధ్ర అంటే ఒక గొప్పతనానికి పీట వేస్తుంది హిందూపురం. హిందూపురం ఆ రోజు పీట వేసినట్టు అవుతుంది. ఖచ్చితంగా ఈరోజు టైట్ ఫైట్ ఉందని అంటున్నారు, టఫ్ ఫైట్ అంటున్నారు, ఇద్దరికి చాలా బిగుసుకుపోతుందని అంటున్నారు. ఇద్దరికి సర్వేలు, కంపెనీలు సర్వేలు చేసేస్తున్నాయి, వీళ్ళని చెప్తున్నాయి. ఇద్దరికి మీడియాలు, ఇద్దరు సరి సమానమైన మీడియా బలాలు, మధ్యలో మిమ్మల్ని వదిలేస్తున్నారు అందరూ. అంతే, నేను మధ్యలో ఉన్నాను, ఏమి ఇబ్బంది లేదు. నేను ఒకటే చెప్తున్నాను, హిందూపురంలో ఉన్నటువంటి ఓటర్లందరూ విజ్ఞతతో ఖచ్చితంగా ఓటేస్తే, హిందూపురంలో అగ్గిపెట్టి గెలిస్తే, గుర్తుపెట్టుకోండి, అగ్గిపుల్ల గీస్తే రాష్ట్రమంతా వెలుగురా. చాలా చోట్ల చూశాను, బాలకృష్ణని ఓడించటమే అజెండాగా పరిపూర్ణానంద స్వామి వచ్చారు. ఇప్పుడు అంటే పార్లమెంటు పోటీ చేయకుండా కేవలం హిందూపూర్ అసెంబ్లీకి పోటీ చేస్తున్నారని అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్గా నిజమేంటి అందులో? నేను మనస్ఫూర్తిగా సత్యం చెప్తున్నాను. ఎంపీగా నిలబడదామని వచ్చాను, కేవలం హిందూపురం అనే పేరుతోటి వచ్చాను. ఇది వెనకబాటుతనం ఉంది, మనం దీన్ని చెరపాలి, మనం గట్టిగా పనిచేయాలి, 5 ఏళ్ళని వచ్చాను. అయితే నాకు అవకాశం కల్పించలేదు. హిందూపురం పేరుతో ఉన్నటువంటి మరొక అంశం ఏంటంటే, ఇక్కడ హిందూపురం అసెంబ్లీ, అదొక అడ్వాంటేజ్. నేను ఇప్పుడు పార్లమెంట్కి వేసి నేను ఇన్ని చోట్ల తిరగలేను. రెండవది, నా దగ్గర డబ్బులు లేవు, నేను డబ్బులతో రాజకీయం చేయాలని రాలేదు. రెండవది, డబ్బులతో రాజకీయం చేసి మళ్ళీ ఎంత డబ్బులు పట్టుకుపోదామని రాలేదు. నేను ఇక్కడికి ఒట్టి చేతులతో వచ్చాను, రేపు వెళ్ళేటప్పుడు కూడా ఒట్టి చేతులతోటే వెళ్తాను. 5 ఏళ్ళు నేను ఇక్కడ నిలబడి చేసే అభివృద్ధి దేశం గుర్తిస్తుంది. ఇంకోటి చెప్తాను, ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలిచినా, సపోజ్ బాలకృష్ణ గారు గెలిచారనుకోండి, అక్కడ జగన్ ప్రభుత్వం వచ్చిందనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందనుకోండి, వైఎస్ఆర్, ఈయనేం చేయలేరుగా. బాలకృష్ణ గారు గెలిచారు, అక్కడ చంద్రబాబే వచ్చారనుకోండి, మొదట్లో 5 ఏళ్ళు ఏమి, మనకి ఇక్కడ ఏమీ జరగలేదుగా. ఏం జరిగింది చెప్పండి? ఇప్పటికీ తాగడానికి నీళ్లు కొనుక్కొని బతకాల్సిన పరిస్థితి.
3 రోజులు కరెంటు లేకపోతే హాస్పిటల్లో పేషెంట్లు చచ్చిపోయారు. మీకు తెలుసా? తెలియదు. ఇంటర్ కాలేజ్ లేదు, డిగ్రీ కాలేజ్ లేదు, రోడ్లు సరిగ్గా లేదు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఇంకోటి చెప్తానమ్మా, నిన్న నేను ఒక ప్రదేశానికి వెళ్ళాను, 28వ వార్డు ఏదో ఉంది, అక్కడికి వెళితే మోతుకుపల్లి అని, అక్కడ డంపింగ్ యార్డ్ ఉంది. నిజంగా జనాలకి దండం పెట్టాలి. మొత్తం ఊర్లో ఉండే ఆ పక్క ఉండే ఊర్లో ఉండే చెత్తంతా అక్కడ వేస్తున్నారు. అక్కడ ఇది ఉంది, ఏది మన ఈ ఆవుల్ని గోవుల్ని వధించేటువంటి శాలలు ఉన్నాయి. దాని వ్యర్థాలన్నీ తీసుకొచ్చి అక్కడ వేసి రాత్రిపూట నిప్పు పెడితే అక్కడ వచ్చే దుర్గంధము, ఆ కంపుతోటి ఆ ప్రజలు బతుకుతున్నారు. ఆ కలుషమైన వాటర్ అంతా అక్కడ వదులుతున్నారు. నిజంగా నేను వెళ్ళి చూసి, అమ్మ మీరు చెత్తలో బతుకుతున్నారా, మీ జీవితాలు చెత్త అయిందా అని అనిపించింది నాకు. నేను వాళ్ళకి మాట ఇచ్చా, నేను ఇక్కడ ఉంటే అది ఆల్రెడీ మార్చాలని చెప్పి ఒక ప్రతిపాదన వచ్చింది. 5 కిలోమీటర్ల దూరంలో వేరే ఫ్రీ ల్యాండ్ చూశారు. ఆ డంప్ యార్డ్ అక్కడ మార్చాలంటే ఇక్కడ ఏవో ఒత్తిళ్ళు. ఇక్కడ ఎమ్మెల్యే ఉండరు చెప్పుకునేదానికి, ఎమ్మెల్యే ఇక్కడ ఓటేస్తే ఉండరు. నేను అందుకే ఇక్కడ ఉంటానని చెప్తున్నాను. నేను ఇప్పుడు బాలకృష్ణ గారిని నేను ఎప్పుడూ విమర్శించలేదు. ఆయన నటుడు, ఆయన సినిమాలు చేయాలి, ఆయన షోలు చేయాలి. రాజకీయాలు వద్దంటారు. రాజకీయాలని కాదమ్మా, రాజకీయం చేస్తే ఫుల్ టైం ఇక్కడ కూర్చోవాలి, ఇక్కడ ఇల్లు కట్టుకోవాలి, లేదా ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఇక్కడే ఉండాలి. ఆయన సంవత్సరానికి 10 రోజులు వస్తారమ్మా. ఏం చేస్తారు ప్రజలకి చెప్పండి మీరు? ఈ ప్రజలు కూడా ఆలోచించాలి కదా. మేము ఈ పార్టీకి 40 ఏళ్ళగా వేస్తున్నాం, 40 ఏళ్ళగా. ఎందుకు 40 ఏళ్ళగా మొయ్యాలి? నీకు మంచి చేసే వ్యక్తి రావాలి, అది కోరుకోండి. మిగతావన్నీ పక్కన పెట్టండి, కాసేపు పక్కన పెట్టండి. ఆ మోతుకుపల్లిలో ఒక డంప్ యార్డు మార్చలేకపోయారు. ఇన్ని సంవత్సరాలుగా పడుంది. వ్యర్థాలు అందులో వేసి కాలుస్తుంటే కంపుకి జనాలందరూ రోగాలు వస్తున్నాయి. వాళ్ళు చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలు నా దగ్గరికి వచ్చి స్వామీజీ ఇలా జరుగుతుందని చెప్తుంటే నాకు బాధ కలుగుతూ ఉంది. తాగడానికి నీళ్ళు ఇవ్వంటే, ఇప్పుడు బాలకృష్ణ గారు సినిమా చేసి సక్సెస్ అయ్యి 100 days ఆడింది అనుకోండి, ఇక్కడ తాగే వాళ్ళకి నీళ్లు లేకపోతే ఆ 100 days సక్సెస్ ఇక్కడ వాళ్ళకి నీళ్ళు ఇస్తుందా? లేదే. నువ్వు 100 రోజులు ఇక్కడ కూర్చుంటే, కనీసం ఏడాదికి ఒక 100 రోజులు నన్ను ఉంటే అది 100 days. మీరు ఇంత నిబద్ధతగా మాట్లాడుతున్నారు, ఇంత ఈ నియోజకవర్గానికి చేయాలని మీకు ఒక సంకల్పం ఉంది, కానీ డబ్బు లేదు. సో ఈరోజు ఓటుకి డబ్బు ఇవ్వందే ఎక్కడ ఓటు వేసే పరిస్థితి కూడా మనకు కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో మీ ఎలక్షన్ ఎలా ఉంటుంది? మనం ఇంకొకటి ప్రచార శైలి చూసుకున్నా కూడా మిగతా 2 పార్టీలకి మీ దానికి చాలా డిఫరెన్స్ ఉంది. వస్తున్న జనం కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ వేరియేషన్ మిమ్మల్ని గెలిపిస్తుందని మీరు ఎలా భావిస్తున్నారు? 2 సీట్లతో భారతీయ జనతా పార్టీ ఈరోజు 400 సీట్లకు ఎగబాకింది. ప్రయత్నం, మన నిజాయితీ, నిస్వార్థత, మనం ప్రజల్లోకి వెళ్ళాలి. వెళ్తున్నాం, మాట్లాడుతున్నాం, అందరినీ టచ్ చేస్తున్నాం. నేను ఒకటే చెప్తున్నా, నీకు వాళ్ళు నీ మొహాన పడే 50 పైసలు, రోజుకి 50 పైసలు, ముష్టి పడేసేటువంటి 50 పైసలకి నువ్వు అమ్ముడు పోతానంటే నీ ఇష్టం. లేదు, నాకు నా అదృష్టం మారాలి, నా తలరాత మారాలనే కోరిక నీకుంటే, ఇక్కడ హిందూపురంలో మీరు అనుకుంటున్నారమ్మా, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, తర్వాత ఇక్కడే ఉంటున్నటువంటి యువత, అలాగనే నిరుద్యోగ సమస్యలతో బాధపడుతున్న యువత, నేను రాగానే ఫస్ట్ నేను ఏం చేశానంటే, నేను ఏం చేయగలను ఆలోచించి 58 కంపెనీలతో మాట్లాడించుకొని, నాకు పరిచయం ఉన్న వాళ్ళతోటి, వ్యవస్థతోటి ఇక్కడ జాబ్ మేళా పెడితే ఒకటే రోజు స్పాట్లో 700 మందికి ఆఫర్ లెటర్స్ తోటి ఇప్పించాను. నా చుట్టూ తిరిగారు. మీరు ఇందాక అన్నారే, దాంట్లో 180 మంది ముస్లిం పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి స్వామీజీ హమ్ ఆప్కే సాథ్ హై అన్నారు. నాకు అనిపించింది, బాధలో మనిషికి అన్నం పెడితే మతం చూడరు, కులం చూడరమ్మా. ఆకలికి అన్నం పెడితే నువ్వు ఏ కులం అని చూడరు. ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, ఒక మనిషికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన హాస్పిటల్లో చేర్చారనుకోండి, వాళ్ళు వచ్చి, డాక్టర్ గారు మీరు ఏ కులం, మీరు రెడ్డా, మీరు కమ్మ, మీరు బ్రాహ్మల, మీరు వైశ్యుల, లేకపోతే మీరు కురవ, బోయ, చూడరమ్మా. నువ్వు హిందువా, ముస్లిమా చూడరమ్మా, ముందు మా వాడిని కాపాడండి అంటారు. అక్కడ కులమతాలు రావమ్మా. ఈరోజు హిందూపురంలో మనుషుల యొక్క పరిస్థితి అది అవసరం, అత్యవసరం. 3 రోజులు కరెంటు లేక పేషెంట్లు చచ్చిపోయారు హాస్పిటల్లో ఉంటే, నేను వెళ్ళి డాక్టర్ని అడిగితే మా పరిస్థితి బాగోలేదని అంటున్నారంటే ఏమిటి ఇక్కడ మనం సాధించింది? కాబట్టి నా నిజాయితీ, నా నిస్వార్థత ఖచ్చితంగా నన్ను గెలిపిస్తుందని అయితే నాకు నమ్మకం ఉంది. రెండోది, నాలెడ్జ్ హబ్ అని 10,000 ఎకరాలు, 12,000 ఎకరాలు సుమారు కేటాయిస్తే, మీ సప్తపదుల్లో ఇది కూడా ఒకటి ప్రధానమైంది. ఇప్పటికి దానికి వేసిన రాయి కూడా ఏమీ లేదు, అది పోయింది, కాలగర్భంలో మట్టిలో కలిసిపోయింది. ఈ పార్టీకి నిజంగా నాయకత్వానికి ఆ శక్తి ఉంటే నాకుందమ్మా, నేను నేరుగా మోడీ గారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటా. నన్ను గెలిపించండి, ఒక ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నన్ను గెలిపించారు. ఎందుకంటే దేశం చూస్తుంది నా వైపు. నేను ఒక్కటి చెప్తున్నానమ్మా, హిందూపురం వైపు దేశం అంతా చూసింది, బీజేపీ ఒక్కటే చూడలేదు మీ వైపు. లేదమ్మా, బీజేపీ కూడా చూస్తుంది.
ఈయన ఎలా పోరాడతాడు, ఈయన ఎలా తట్టుకుంటాడు. ఎందుకంటే పోరాట పటిమను కోరుకుంటారు ఎవరైనా. పోరాడే వ్యక్తిని, ఇప్పుడు మనకు కోవిడ్ వచ్చింది, కోవిడ్ వస్తే ఎవరిలో ఇమ్యూనిటీ ఉండి ఎవరైతే దానికి పోరాడగలం వాళ్ళే బతుకుతారు కదా. నాలో ఆ ఆరాటం ఉంది, ఆ పోరాట పటిమ ఉంది. నేను నిలబడాలి, ఒకటి ఇవ్వలేదని నేను వాడిని విమర్శిస్తూ వెనకడుగు వేసే శక్తి, ఆ ఆలోచన, పిరికిబంద ఆలోచన నాకు లేదు. నిలబడతాం. ఏముంది, ఓడగొట్టారా వాళ్ళ దురదృష్టవంతులు, గెలిపించుకున్నారా వాళ్ళ అదృష్టవంతులు. గెలిపించిన తర్వాత హిందూపురాన్ని దేశంలో రాస్తా నేను సువర్ణాక్షరాలతో. మోడీ గారి దగ్గరికి వెళ్తాను నేను, లేపాక్షి గురించి, నాలెడ్జ్ హబ్ గురించి వారి దగ్గర పెడతాను. ఇది ఈ సత్తా ఇక్కడ గెలిచే ఏ నాయకుడికైనా ఎమ్మెల్యేకు ఉందా? నేను అదే ప్రశ్నిస్తున్నాను. వెళ్ళి నేరుగా మాట్లాడగలరా? ఈ బాలకృష్ణ వెళ్ళగలరా మోడీ గారి దగ్గరికి? కూటమిలో ఉన్నారు కదా, వెళ్ళి మాట్లాడగలరా? మోడీ గారి గురించి ఎన్ని మాటలు అన్నారు ఆయన? ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళగలరా? వెళితే ఆయన ఎలా ఉంటుంది ఆలోచన చేయండి. ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ కలిసిపోయారు కదా అన్న తర్వాత 2019లో అప్పుడు అన్నారు అన్ని. సో మళ్ళీ ఇప్పుడు కలిసిపోయారు కదా, రాజకీయాల్లో మీ పార్టీ కూడా మామూలుగానే ఉంది అందరికిలానే. ఒక చిన్న మాట చెప్తానమ్మా, కలిసిపోవడం వేరమ్మా, ఆలోచనలు కలవడం వేరు. ఇప్పుడు కలిసిపోతే మొన్న మేనిఫెస్టో ఏం చెప్పారమ్మా? మాకు సంబంధం, అసలు ఆయన ముట్టుకొని కూడా లేదు, అసలు ఆయన చేత్తో కూడా ముట్టలేదు. అదేదో ఒక అంటరాని దానిలో ఏమంటున్నారంటే ఈ 1,70,000 కోట్లు మా నెత్తి మీద ఎందుకు పెట్టుకోవాలి, మాకు సంబంధం ఏంటని వాళ్ళు దండం పెడుతున్నారు. మీరే అన్నారుగా కలిసిపోయారు. ఎక్కడ కలిసాయి? బయటికి చేతులు కలవడం కాదమ్మా, మనసులు కలవాలి, బుద్ధి కలవాలి, ఆలోచనలు కలవాలి. అది కలయిక అంటే. ఇప్పుడు ఇద్దరికి పెళ్లి చేసామనుకోండి, ఇద్దరికి నచ్చలేదనుకోండి, ఏదో ఒక 6 నెలలు మీరు పడుండయా, తర్వాత మీకు విడాకులు ఇవ్వాలా, ఏమి ఇవ్వాలా, డైవర్స్ ఆలోచిద్దాం. ఒక 6 నెలలు అయితే ఒక రూఫ్ కింద పడుండండి చూసుకుందాం అంటే, ఈ 6 నెలలు పడుండడం కూడా వాళ్ళకి నరకతుల్యంగా ఉంటుంది. అర్థమైంది కదమ్మా? సో కలయిక గురించి మనం స్పష్టంగా మాట్లాడుకుంటే అన్నీ బయటకు వస్తున్నాయి, అన్నీ తెలుస్తున్నాయి. కాబట్టి అది పక్కన పెడదాము. మనం నిజాయితీగా మాట్లాడుకుంటే, నన్ను హిందూపురం ప్రజలు గెలిపించుకుంటే నేను ఇక్కడ అసెంబ్లీలో రచ్చ చేస్తాను. హిందూపురం నేను రచ్చ చేస్తాను. అవసరమైతే ధర్నా చేస్తాను. నన్ను పంపించండి మీరు. అరే మీ వాయిస్ నేను మీ గురించి గొంతెత్తి అరుస్తాను. ఇక్కడ బోయలకి ఎస్టీ హోదా ఇస్తామని చెప్పారు. నేను ప్రతిజ్ఞ చేశా బోయలందరికీ, నేను తెప్పిస్తా మీకు. ఎందుకంటే మోడీ గారు కూడా 2019 ఆయన యొక్క ప్రసంగాల్లో కర్నూలు వచ్చినప్పుడు ప్రమాణం చేశారు. వారి దగ్గరికి చట్టం చేసి పంపాలి కదా. నేను అసెంబ్లీలో రచ్చ చేస్తాను. బోయలకి ఎందుకు ఎస్టీ రాదు నేను చూస్తాను. ఇక్కడే కాదు, మొత్తం స్టేట్లో ఉన్న బోయలందరికీ ఆ ఎస్టీ హోదా వస్తే వాళ్ళకి ఎన్ని వసతులు వస్తాయి, వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి కదా. నా ఆలోచన అలా ఉంటుంది, అది నేను చేయగలను. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వ్యక్తి గెలిచారే అనుకోండి, మోడీ గారి దగ్గరికి వెళ్తారా? వెళ్ళలేరు. వాళ్ళు వాళ్ళకి భారతదేశంలో ఉన్న అంతమంది ఎమ్మెల్యేలు ఒకళ్ళు. అదే మనకు సీట్ ఇవ్వకపోయినా మన వ్యక్తి నిలబడి ప్రజల కోసం తిరిగి కష్టాలు పడి ఎండ వాన అని ఆలోచించకుండా ఒక సన్యాసి రోడ్లు ఎక్కి వీధులు ఎక్కి కాలువలు కూడా తిరిగానమ్మా నేను. కాలువలు దాటుకుంటూ, మురికి కాలువలు దాటుకుంటూ అక్కడ కూర్చున్న వాళ్ళని పలకరించి, మీరు చూడండి నేను నడిచి. అదే అడుగుదాం అనుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే స్వామీజీగా మీరు ఎన్నో అంటే జనం మీ దగ్గరికి రావడానికి తాపత్రయపడతారు, మీకు పూజలు చేయడానికి తాపత్రయపడతారు, మిమ్మల్ని కలవడానికి ఇష్టపడతారు. బట్ ఈ రోజు మీరు వాళ్ళ గడప తొక్కుతున్నారు. సమస్యమ్మా, ఇప్పుడు హిందూపురంలో చాలా చోట్ల పాపం వాళ్ళకి నన్ను ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలియదు. ఈ కాకినాడ నుంచి, రాజమండ్రి నుంచి, విజయవాడ నుంచి జనాలు వచ్చి వాళ్ళు అన్నారు, మీరు మా ఊర్లో నిలబడొచ్చు కదా, మీరు తిరగకుండా మేము చేస్తాం. అది నాకు ఇష్టం లేదు, ఇక్కడ కావాలి. అక్కడ నేను నిలబడితే గెలిచేస్తాను. నలుగురితో నారాయణ, గుంపులో గోవింద, అంతే కదా. 100,000,000 లింగాల్లో నేను ఒక లింగం అవుతాను. అది కాదు, నేను జ్యోతిర్లింగం కావాలి. నేను మామూలు లింగం కాదు, జ్యోతిర్లింగంగా కావాలి. ఇప్పుడు భారతదేశంలో 12 జ్యోతిర్లింగాలు కదా. అలాంటి జ్యోతిర్లింగాల్లో అత్యద్భుతమైన ఒక జ్యోతిర్లింగంలా నేను ప్రతిష్ఠ కావాలంటే నేను ఇక్కడ నడవాలి, నేను గడప తొక్కాలి, నేను ఆ కాలువలు దాటాలి, వాళ్ళు మురికి వాడల్లో ఉన్నటువంటి వాళ్ళ వాడల్లోకి వెళ్ళాలి. నేను నిన్న వెళ్ళింది ఆ డంప్ యార్డ్, ఆ కంపది చూస్తే నిజంగా నాకే చాలా బాధేసింది. కాబట్టి నా నిజాయితీతో నేను వెళుతున్నానమ్మా, నాకు ఒక స్పష్టత ఉంది. ఇప్పుడు మీరు కాకినాడ అక్కడ అంతా పరిసర ప్రాంతాలన్నీ కూడా మీకు బాగా సుపరిచితం. అక్కడ మీకు చాలా మంది భక్తులు ఉన్నారు, వేలాది మంది. పిఠాపురం ఎలా ఉండబోతుంది? అంటే మీ కూటమి అభ్యర్థి అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి వంగగీత పోటీ చేస్తున్నారు. అంటే ఎలా ఉంటుందనేది మీ అంచనా? నాకు పవన్ కళ్యాణ్ గారి గురించి తక్కువ తెలుసమ్మా, నాకు పరిచయం లేదు, నేను కలవలేదు. వంగగీత గారు నన్ను చాలాసార్లు కలిశారు. ఆశ్రమంలో నేను ఉన్నప్పుడు ఆవిడ మామూలు భక్తురాల్లాగా నన్ను, ఆవిడ వైసీపీలో ఉన్నా సరే
నన్ను కలవడానికి టీడీపీ వాళ్ళు వస్తారు, జనసేన వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, మీకు తెలియదేమో కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చారు, అందరు వస్తారు. దాంట్లో ఈవిడ కూడా ఒక భక్తురాల్లాగా నేను మొన్న యాగం చేసినప్పుడు వచ్చారు. నాకు ఆవిడ ఒక 15-20 ఏళ్ళగా పరిచయం. ఆవిడలో నేను కనిపెట్టింది ఏంటంటే ఒకరిని అనవసరంగా తిట్టదు, ఏదైనా సమస్య ఉంటే వెంటనే అడ్రస్ చేస్తుంది. ఇవి రెండు ఉన్నాయి. మూడోది, ఆవిడ ఒక్కొక్క స్థాయి ఎదుగుతూ 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 ఈ స్థాయికి వచ్చింది. ఆవిడ మీరు గమనించండి, ఒక్కొక్క స్థాయి ఎదుగుతూ వచ్చింది. రెండోది, ఆవిడ పార్టీలు మారారు, నేను కాదనను, అక్కడ ఆవిడ కొన్ని మారారు. తెలుగుదేశము, ప్రజారాజ్యము, తర్వాత వైఎస్ఆర్సీపీ, ఇలా మారుతూ వచ్చారు. కానీ ఆవిడికి మారాల్సిన పరిస్థితి. ఇప్పుడు నాలాగా ఆవిడ ఒంటరిగా వెళ్ళిపోతాను, నాకు ఇవ్వలేదని నేను ఒంటరిగా నిలబడతాను కానీ ఇంకో పార్టీకి వెళ్ళను, నేను నా యొక్క సిద్ధాంతం ఇది అని పెట్టుకునేది నాకు చెల్లుబాటు అవుతుంది. కానీ అందరికీ అలాగనే ఉండాలని కోరుకోవడం నాకు కరెక్ట్ కాదు. ఎందుకంటే సమాజం అలాగా అంత పరిపక్వత, అంత పరిణితి రావాలంటే కష్టం. వ్యక్తుల మీద నా మీద ఉందనుకోండి, సమాజంలో అవేర్నెస్ నేను క్రియేట్ చేస్తాను. కాబట్టి ఆవిడని గమనిస్తే ఆవిడ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. జడ్పీ చేశారు ఆవిడ, అలాగనే చాలా చాలా పెద్ద స్థాయిలో ఎంపీగా చేశారు, రాజ్యసభ సభ్యురాలుగా చేశారు, ఎంపీగా గెలిచారు, ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఈరోజు ఆవిడికి ఒక పెద్ద ఛాలెంజే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఏ సింపుల్ గాయ్ కదా. మనం అంటే మామూలుగా అన్నీ పక్కకు పెట్టి మాట్లాడతాం. అతనికి ఉన్న ప్రభావము, అతనికి ఉన్న సినిమా గ్లామర్ కావచ్చు, ఆయనకున్న వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారు, ఆయన ఒక లెజెండ్. ఆయన చిరంజీవి ఈజ్ ఎ లెజెండ్ ఇన్ ఏ మూవీ ఫీల్డ్. అవునన్నా కాదన్నా, ఎన్ని ఒడిదుడుకులున్నా ఎదుర్కొని నిలబడ్డ వ్యక్తి. కాదంటారా? ఎన్నో కష్టాలు వచ్చాయి, ఆటుపోట్లు. కానీ చిరంజీవి గారిలో కూడా నాకు నచ్చిందంటే ఎప్పుడు ఎవరిని నోటికొచ్చినట్టు మాట్లాడతాయి, దూషించడం. సో కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. ఐ విష్ నేనైతే ఎప్పుడు ఒక స్త్రీకి ప్రాధాన్యం ఇస్తాను. నాకు అమ్మ అంటే ఇష్టం, మా నాన్న అంటే ఇష్టం లేదని కాదు. సో ఆవిడ ఒక తల్లి, ఆ వంగా గీత గారు అక్కడ నిలబడ్డారు కాబట్టి చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మంచిది. ఏం జరుగుతుందనేది కాలానికి విడిచిపెడతాం. ఇంకొక 7 రోజుల్లో నిర్ణయం అవుతుంది. ఫైనల్లీ ఒక్కొక్క లీడర్ది మీరు కూడా 1 సెంటెన్స్లో 1 వర్డ్లో ఆన్సర్ చెప్పినా పర్లేదు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే, ఈరోజు చెప్పింది రేపు మర్చిపోతున్నారు. ఆయన ఫస్ట్ చెప్పింది ఏంటనంటే, ఈ సంక్షేమ పథకాలు ఇలా ఇచ్చుకుంటూ పోతే మనది ఒక వెనుజులా లాగా అయిపోతుంది, మనం దివాలా తీసిపోతాము, అర్థం పర్థం లేదన్న వ్యక్తి ఈరోజు 1,70,000 కోట్లు సంక్షేమ పథకాలకి కేటాయిస్తున్నారని అంటే నాకు అర్థం కావట్లేదు. ఎలా చెప్పారు, ఆయన ఎలాగ ఏం చేయగలరు అనేటువంటిది నాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి ముండోడమ్మ, ఒక మొండితనం అంతే. ఆయనకి ఎంత మొండితనం అని అంటే, తన వాళ్ళు చెప్పినా వినడు, పరాయి వాళ్ళు చెప్పినా వినడు, ఏది చెప్పినా వినడు. తనకు ఒకసారి ఎక్కింది ఏంటంటే ఆ మొండితనంలో నిలబడిపోతారు. పురంధేశ్వరి ఆవిడ పురంధేశ్వరే. పవన్ కళ్యాణ్ గారికి కూడా నాకు అనిపించింది, ఆయనకి సరైన ఒక గురువు, సరైన ఒక ఛానలింగ్ ఉండుంటే హీ వుడ్ హ్యావ్ బీన్ ఏ గుడ్ ఫోర్స్. హీ వుడ్ హ్యావ్ బీన్. హీ లాస్ట్ ఇట్. ఆయన ఏంటంటే, నా అభిప్రాయం చెప్తున్నాను, పార్టీల్లో కలవకుండా ఆయన నిలబడి ఉంటే ఈరోజు ఆయన వెనక 1,50,00,000 ఓటు బ్యాంకు నిర్మాణం అయింది. జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళెవరు నిలబడలేకపోయేవారు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇచ్చారు కదా, ఇప్పుడు హీ వుడ్ హ్యావ్ బీన్ ఏ రైట్ చాయిస్. నేను చిరంజీవి గారి విషయంలో కూడా అదే చెప్పాను. 2009లో రాంగ్ చాయిస్, 2014లో చిరంజీవి మెయింటైన్ అయ్యి ఉంటే ఆయన ముఖ్యమంత్రి. అలాగనే 2024లో పవన్ కళ్యాణ్ గారు అలానే మెయింటైన్ అయ్యి ఉంటే బీజేపీ కూడా అక్కర్లేదు ఆయనకి బీజేపీ వద్దు, టీడీపీ వద్దు, ఏది వద్దు. జనాలు ఈ 2 పార్టీలతో విసుగు చెందారు కదా, ఆయన ఒంటరిగా నిలబడి ఉంటే కష్టం రానివ్వండి. ఆయన 2 చోట్ల ఓడిపోయారు. నేను అదే అన్నాను, ఎవరు ఓడిపోలేదు? ఎన్టీ రామారావు ఓడిపోయారు, ఇందిరాగాంధీ ఓడిపోయారు. అనంత మాత్రం ఆయన తక్కువవాడా? పవన్ కళ్యాణ్ ఏం తక్కువవాడేం కాదు, 2 చోట్ల ఓడిపోయినంత మాత్రాన. కాబట్టి ఓటమి అనేది పక్కన పెడదాం. ఆయన కనుక పోరాడి అలా నిలబడితే ఈరోజు ప్రజలకి ఆయన కావాల్సి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ కూడా అదే అంటున్నారు. కాకపోతే ఆయన నిలబడలేక అంటే ఎక్కడో షేక్ అయ్యారు, వెళ్ళిపోయారు. పరిపూర్ణానంద సరస్వతి చెప్పాలి అని అంటే నాకొక్కటే, నాకుండేది ఒకే ఆస్తి, కళ్ళు లేని నా తల్లి. ఆవిడ కోసం నేను కొంత ఆలోచిస్తాను, కొంత భాగం. మిగతా భాగం అంతా నేను ఏం చేయాలో ఒక పని తీసుకుంటే దాని మీదనే ఆలోచిస్తాను. నాకుండే అదే. ఎందుకంటే నా ఆలోచనలకు వేరే స్కాటరింగ్ ఉండదు. మా అమ్మ గురించి కూడా నేను ఫోన్ చేసి, అమ్మ తిన్నావా, బాగున్నావా, మంచిగా ఉంది కదా అడుగుతాను.
ఆవిడకి నేను ఒక హెల్పర్ని పెట్టున్నాను, హెల్ప్ చేస్తారు. ఎందుకంటే నా మీద ఆధారపడలేదు. ఆవిడకు వచ్చే కాస్త డబ్బుతో ఆవిడ బ్రతుకుతుంది. నాకే ఆస్తి ఇవ్వలేదు నా తల్లిదండ్రులు, వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళు బతకడానికి ఉంది, మా నాన్నగారు చనిపోయారు. కాబట్టి నాకు స్పష్టత ఉంది. మా అమ్మ గురించి కొద్దిగా ఆలోచిస్తాను రోజులో కొంతసేపు. మిగతా టైం అంతా నేను ఏం చేస్తున్నానో దాని మీద దృష్టి పెడతాను, ఫోకస్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా విషయాలు చెప్పారు. సో పరిపూర్ణానంద గారితో మాట్లాడిన తర్వాత నాకైతే ఒక విషయం స్పష్టంగా కనిపించింది. ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, అంతంత మాత్రంగా రాష్ట్రంలో ఉన్న బీజేపీ అధినాయకత్వం ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పురంధరేశ్వరి, ఆమె టీడీపీతో కలిసి ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల రాష్ట్రంలో బీజేపీకి చాలా నష్టం జరిగిందని. సో ఫ్యూచర్లో ఈయన అసెంబ్లీకి పంపించాలా వద్దా అనేది హిందూపురం ప్రజలు ఒక విచక్షణతో కూడిన నిర్ణయం తీసుకుంటే ఆయన అసెంబ్లీకి వెళ్తారు, వాళ్ళ కోసం ఫైట్ చేస్తానంటున్నారు. ఏదైతే అనంతపురం జిల్లా వెనుకబడి ఉంటుందని అంటున్నారో దాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళడానికి కృషి చేస్తానంటున్నారు. అలానే బీజేపీ పార్టీని కూడా ఒక స్ట్రాంగ్ క్యాడర్ని తయారు చేసి ఆంధ్రప్రదేశ్లో నిలబెట్టడానికి తన వంతు కృషి చేస్తానంటున్నారు పరిపూర్ణానంద గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. Please subscribe .news.